హే 90s కిడ్స్, ఈ వీడియో అయితే మన కోసమే. సో మనం అప్పట్లో తినేది కదా చిన్నప్పుడు, గుర్తుందా? సేమియా ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్ అలాంటివి ఇప్పుడు తిందామన్నా ఏడా కనిపించట్లేదు. సో నాకైతే బాగా సేమియా ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది, తినాలనిపించింది. సో అందుకని చెప్పేసి ఇంట్లో చేద్దామని ట్రై చేస్తున్నా. నేనైతే కొంచెం సబ్జా సీడ్స్ నానబెట్టేసి పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని కాజు అండ్ బాదం డీప్ ఫ్రై చేసేసి సైడ్కి పెట్టేసిన. సో అది కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న, పౌడర్ చేసుకున్న. అదే ప్యాన్లో కొంచెం గీ వేసేసి సేమియాని కూడా డీప్ ఫ్రై చేసేసి సైడ్కి పెట్టేసిన. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ అండ్ వాటర్, షుగర్ ఇవి వేసేసి కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచి అందులోనే ఈ సేమియా యాడ్ చేసి ఆ తర్వాత మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, కాజు అండ్ బాదం పౌడర్, అది కూడా వేసేసి కొంచెం మిల్క్ బాయిల్ అయ్యేదాకా ఉంచి అది ఆ సేమియా ఉడికేదాకా ఉంచాలన్నమాట. సో ఆ సేమియా ఉడికిన తర్వాత ఇంకా అది కూల్ అయిన తర్వాత మనం మౌల్డ్స్లో వేసేసుకోవడమే. నేనైతే ఇది నా కోసమే చేసుకున్నా. నేను మేమిద్దరం తిందామని అయితే చేసినుండే. పిల్లలు తింటారని అస్సలు నమ్మకం లేదు నాకు, ఎందుకంటే వాళ్ళకి ఇట్లా మిడిల్లో ఏం రావద్దు. మిల్క్ ఇప్పుడు నార్మల్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే ప్లెయిన్గా జ్యూస్తోనే చేస్తాము, మిడిల్లో ఏం తగలవు కాబట్టి అవి తింటారు. బట్ ఇందులో సబ్జా సీడ్స్, సేమియా ఇవి యాడ్ చేస్తున్నా కాబట్టి ఇలాంటివి తినరు అనమాట వాళ్ళు. సో ఇంకా నేను వాళ్ళు ఇవి తినరు, టచ్ కూడా వేయరు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా చూడండి. ఇంకా అయిన తర్వాత సో ఇంకా అది కూల్ అయిన తర్వాత ఈ మౌల్డ్స్లో వేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఒక 6-7 అవర్స్ అయితే ఉంచండి. ఇంకా 6-7 అవర్స్ తర్వాత తీసాక రియాక్షన్ చూడండి. మా పిల్లలు అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలే వాళ్ళు తింటారని. ఎంత బాగుందంటే టేస్ట్ 3 కలిపి కొట్టింది టేస్ట్. ఎట్లా అంటే ఒక పక్క కుల్ఫీ తిన్నట్టుంది, అండ్ ఇంకొక పక్క నా పాల ఐస్ క్రీమ్ తిన్నట్టుంది, అండ్ ఇంకొక సైడ్ సేమియా ఐస్ క్రీమ్ తిన్నట్టుంది. లిటరలీ అప్పుడు మనం తిన్న ఆ ఐస్ క్రీమ్స్ కూడా పనికిరావు, అంత మంచిగా వచ్చింది టేస్ట్. అసలు డెఫినెట్గా ట్రై చేయండి అబ్బా ఇంట్లో. ఎంత బాగుందంటే అంత బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తుందని టేస్ట్. నేనైతే సింపుల్గా మిల్క్, షుగర్, సేమియా వేసి కూడా చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పి కాజు బాదం పౌడర్ యాడ్ చేసిన. అండ్ ఇంకా హెల్త్కి మంచిదని చెప్పేసి సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేసిన. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.